ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తాం. పశ్చిమ కాశ్మీరంలో ఉగ్రవాద చర్యలను ఖండిస్తాం. పశ్చిమ కాశ్మీరంలో ఉగ్రవాద చర్యలను ఖండిస్తాం. పశ్చిమ కాశ్మీరంలో ఉగ్రవాద చర్యలను కొంచెం వెనక్కి వచ్చి కెమెరా పడుతుంది, దానికి కొంచెం వెనక్కి రానింది. నువ్వు భారతీయ పౌరులారా, ఉగ్రదాడిలో బలైన భారతీయ పౌరులారా, ఖండించండి మతోన్మాద ఉగ్రవాదాన్ని, ఖండించండి మతోన్మాద ఉగ్రవాదాన్ని. జోహార్ ఉగ్రదాడిలో బలైన భారతీయ అమరులారా, జోహార్ ఉగ్రదాడిలో బలైన భారతీయ అమరులారా. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय. खबरदार मतोन्मादुलारा, खबरदार मतोन्मादुलारा, खबरदार मतोन्मादुलारा. అమర ఉగ్రదాడిలో ముఖ్యంగా అమరవీరులకు, ఉగ్రవాడిలో ముఖ్యంగా అమరవీరులకు అణిచివేయాలి ఉగ్రవాద మోకలను, అణిచివేయాలి ఉగ్రవాద మోకలను, అణిచివేయాలి ఉగ్రవాద మోకలను. జోహార్ ఉగ్రదాడిలో బలైన भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. అణిచివేయాలి ఉగ్రవాద మోకలను. ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనకి అక్కడ చనిపోయినటువంటి 25 మంది ప్రాణ త్యాగాలకి, వారి కుటుంబాలకి మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఏదైతే మన జాబ్ ఉందో వారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ముఖ్య నాయకుల్ని పిలుచుకుని నెల్లూరు రియాజ్ సెంటర్ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర క్యాండిల్తో వారి ఆత్మలకి శాంతి కలగాలని చెప్పి నివాళులు అర్పించడం చాలా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ముందరికి తీసుకుపోతున్నటువంటి విధానాన్ని, శాంతియుత మార్గంతో అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని జాతుల్ని కలుపుకుని భారతదేశ సార్వభౌమాధికారాన్ని అన్ని విధాలుగా ఏ విధంగా ప్రపంచ దేశాలకి నరేంద్ర మోడీ గారు చాటి చెప్పేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. కాకపోతే ఎప్పుడు కుళ్ళుకునేటటువంటి పాకిస్తాన్ ముష్కరులు ఈరోజు అమాయకులైనటువంటి ప్రజల మీద, అమాయకులైనటువంటి భారత పౌరుల మీద వారి కులం అడిగి, వారి పేరడిగి, వారి మతం అడిగి కేవలం హిందువుల్ని ఈ ముష్కరులు బలికొనడం చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, అది ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగిన మూల్యాన్ని అతి త్వరలో చెల్లించుకుంటారు. వారి ఆత్మలు చనిపోయినటువంటి 25 కుటుంబాలు, వారి ఆత్మలకి ఖచ్చితంగా శాంతి కలుగుతుందని చెప్పి ఈరోజు 130 కోట్ల మంది భారతీయుల యొక్క గుండెల్లో, కళ్ళల్లో నీళ్లు తెప్పించినటువంటి అంశం ఈ కాశ్మీర్ యొక్క దుర్ఘటన. ఎందుకంటే పెళ్ళాం పిల్లలతో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కావచ్చు, పెళ్ళాం పిల్లలతో అలా ప్రశాంతంగా కాశ్మీర్ అనేది ఈరోజు చాలా మరో స్విట్జర్లాండ్ లాగా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడికి వెళ్తే ఈ ముష్కరులు సైనికుల యొక్క బట్టలతో వచ్చి ఆ విధంగా పేరు అడిగి, మతం అడిగి కాల్చి చంపడం. అదేవిధంగా మా జిల్లా వాసి, మా కావిలి మధుసూదన్ రావు గారిని ఆయన భార్య ముందరే ఆయన్ని హతమార్చడం చాలా బాధాకరంగా ఉంది. వారిని పరామర్శించడానికి
గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి రావడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తీవ్రవాద చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా భారతదేశం వైపు నుంచి అతి త్వరలో ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరులారా ఖబర్దార్ అని చెప్పి ఇక్కడ నెల్లూరు నుంచి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. ఈరోజు భారతదేశ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నటువంటి మీ యొక్క కుట్ర, ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం నుంచి వచ్చి వాళ్ళ ఉగ్రవాదులు మన దేశంలో దాదాపు 27 మందిని అతి దారుణంగా కిరాతకంగా కాల్చి చంపడం అనేది నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నెల్లూరు నగరంలోని విఆర్సీ కూడలిలో కూడా ఒక కార్యక్రమం అయితే నిర్వహించాం. ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సమైక్యతతో ఆయన వెంటే ఉండాలి. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాలని చెప్పి జర్నలిస్టుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఎవరైతే ఈ కాల్పుల్లో మృతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నిటి నివాళులనైతే జాబ్ తరఫున అందిస్తాం. దేశం మొత్తం కూడా ఒకసారి కూడా కంటతడి పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి మరలా మనకు ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అందరూ కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా యొక్క జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆస్వాదిస్తులుగా నేను మాకు సంఘటిత పరిచినటువంటి మిత్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ చూడాల్సిన పరిస్థితి, అలాంటి దుశ్చర్యను నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. నిజంగా పర్యాటకాలకు వెళ్ళినటువంటి పర్యాటకుల మీద ఈ యొక్క దాడి అనేది చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటు. మరి ఈ పాత ఆక్రమితులు ఇప్పటికే మనం చాలా వరకు కూడా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ వాళ్ళని తరుగు కొడుతున్నా కానీ వాళ్ళు ఇంకా దుందుకు చర్యలు చేస్తా ఉండడం అనేది చాలా గౌరవం, శోచనీయం కూడా. అయినప్పటికీ కూడా మనం ఏదో సర్వమాన సౌభ్రాతృత్వం దృష్టిలో పుచ్చుకొని మన అందరినీ కూడా ఒకే దృష్టిలో పుచ్చుకున్నప్పటికీ వాళ్ళ యొక్క చర్యలు రోజు రోజుకి కూడా ముందుకు పోవడం ఈరోజు జరిగినటువంటి ఇటీవల హాస్పిటల్లో జరిగిన ఈరోజు యావత్ భారతదేశాన్ని కలిచివేసేటువంటి ఒక అమానుషమైనటువంటి అవమాననీయ ఘటన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఏదైతే భారతదేశపు స్విట్జర్లాండ్గా పిలువబడేటువంటి పర్యాటక ప్రాంతమైనటువంటి పహల్గామ్లో ఈరోజు ఆర్మీ దుస్తులు ధరించి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కావలికి వచ్చి ఆ మధుసూదన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి మేమున్నాము, మేము మీకు అండగా ఉంటాము, మా కుటుంబంలో మా కుటుంబ సభ్యుడైనటువంటి మధుసూదన్ రావు గారికి అంత్యక్రియలకు ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా నాదల మనోహర్ గారు కూడా భుజం ఇవ్వడం జరిగింది. ఆయన అంత్యక్రియల వరకు నాదల మనోహర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. జై హింద్, జై జగన్. ఈరోజు మేము ఈ ఉగ్రవాద చర్యల్లో ఎవరైతే హతమారారో వారికి మీడియా మిత్రులు అందరి తరఫున, అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈరోజు క్యాండిల్స్తో మేము నిరసన తెలిపాము. చాలా విదారకరమైన విషయం ఏదైనా ఉందంటే 28 మందిని క్రమంలో భాగస్వామ్యం చేయడం, ఎప్పుడు వారి వ్యక్తిగత సమస్యలకి తప్ప ఏ రోజు కెమెరా ముందుకు రానటువంటి జర్నలిస్టు సోదరులు ఈరోజు కెమెరా ముందుకు వచ్చి వారి ఆవేదనని వెళ్ళగక్కుతున్నారు అంటే ఇది దేశం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి ఘటన అని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారినే కాదు, వారికి సహకరించిన వారిని, ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వారిని ఈ భూమండలం మీద ఎక్కడున్నా సరే వెతికి వెంటాడి మట్టు పెట్టామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. అఖిల పక్షాలు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి ఏకగ్రీవంగా మద్దతు తెలపడం కూడా జరిగింది.
పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న నెల్లూరు కావలి పర్యటనలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మధుసూదన్ రావు గారు అంత్యక్రియల్లో పాల్గొని కూడా వారు సూటిగా ఒకటే తెలియజేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని క్షమించకూడదు, అలసత్వం వహించకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి 2 చనిపోయారు. ఒకటి మధుసూదన్ రావు గారు అయితే విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు, వారిని కూడా పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశం మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి మన రాజకీయాలు, కులాలు, మతాలు పక్కన పెట్టి దేశ సమగ్రతని చాటాల్సిన సమయం ఇది. భారతదేశ ప్రభుత్వానికి నైతికంగా మద్దతునిచ్చి వారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం వరకైనా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కొవ్వొత్తుల ర్యాలీలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని, మళ్ళీ వాళ్ళు జన్మలో ఈ భారత భూమిపైన పుట్టాలని, ఈ దేశంలో ఉగ్రవాదం లేనటువంటి దేశాన్ని చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ జర్నలిస్టు జాప్ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం సంబంధించినటువంటి 27 మంది పౌరులు ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి వారి కుటుంబాలకి అశ్రు నివాళులు అర్పిస్తూ కన్నీటి వీడ్కోలు సందర్భంగా ఈరోజు నెల్లూరు ఈఆర్సీ సెంటర్ వద్ద వాళ్ళకి కొవ్వొత్తుల నిరసన తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా బాధాకరమైనటువంటి విషయం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విహారయాత్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పహల్గామ్ గ్రామానికి వెళ్ళినటువంటి ఆ సిటీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పహల్గామ్ గ్రామానికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అత్యంత కిరాతకంగా, విచక్షణ రహితంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద చర్యలను కూడా మేము ఖండిస్తూ ఈరోజు భారతదేశంలోనే నెల్లూరులో బారా సాహెబ్ దర్గా అంటే కుల మతాలకు అతీతంగా మత సామ్రాజ్యులు భారతదేశంలో ఏదో మతోన్మాదకు సంబంధించినటువంటి చర్యలకు పాల్పడాలనుకుంటున్నారేమో. ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఇలాంటి చర్యలకు మీరు పాల్పడడం అసహ్యం. ఈరోజు మా భారతదేశ ఆర్మీ యొక్క దుస్తులతో మీరు లోపలకు చొరబడి ఈరోజు మా భారతీయులను 27 మందికి పైగా కూడా మీరు ఊచకోత కోసినట్టు ఏది తీసుకున్నా కూడా ఈరోజు దేశం ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ గా కూడా పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క ఉగ్రవాద చర్యను కూడా పరిష్కారం చేసే దిశగా కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ చూపించాలని చెప్పి ప్రతి భారతీయుడిగా ఈరోజు జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. భారతీయులకు ఈరోజు మీరు చేసినటువంటి ఈ ఖచ్చితంగా కూడా మీరు చవి చూస్తారని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులకు మరోసారి ఖబర్దార్ అంటూ కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం.